ప్రభాస్ వరుస సినిమాలు లైన్ లో పెట్టిన సంగతి అయితే తెలిసిందే. ఇప్పటికే ఆయన ఒక సినిమా షూటింగ్ గ్యాప్ లో మరో సినిమా షూటింగ్ చేస్తూ సినిమా షూటింగ్లను పూర్తి చేసే పనిలో ఉన్నారు. నిజానికి గత కొన్నాళ్లుగా రాజాసాబ్ సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంది. ఇక డిసెంబర్ లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా అప్పటికి కూడా రిలీజ్ అవుతుందో లేదో చెప్పలేని పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు మేకర్స్ ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ పూర్తి చేసి సిద్ధంగా ఉండగా సాంగ్స్ వచ్చే నెలలో పూర్తి చేయబోతున్నారు. మరోవైపు ప్రభాస్ ఫౌజీ అనే సినిమాను కూడా షూట్ చేస్తూ ఉన్నారు. అను రాఘోపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు సంబంధించిన సగం షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మరోపక్క ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో స్పిరిట్ సినిమాకు కూడా అక్టోబర్ నుంచి డేట్స్ అయితే ఇచ్చారు. కానీ రాజాసాబ్ ఫౌజీ సినిమాల షూట్ ఆలస్యం కావడంతో స్పిరిట్ అక్టోబర్ లో మొదలయ్యే అవకాశం అయితే తక్కువే. నిజానికి స్పిరిట్ సినిమా షూటింగ్ ఇప్పటికే 2 సార్లు వాయిదా పడింది. ప్రభాస్ కోసమే సందీప్ రెడ్డి వంగ వెయిట్ చేస్తూ ఉన్నాడు. మరోపక్కేమో కల్కి సెకండ్ పార్ట్ స్క్రిప్ట్ అయితే పూర్తి చేసి ప్రభాస్ కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ ప్రభాస్ ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. దీంతో నాగ్ అశ్విన్ తన తదుపరి సినిమాను పట్టాలెక్కించే పనిలో అయితే పడ్డాడు. ప్రభాస్ గనక స్పిరిట్ షూట్ కి వెళితే ఫౌజీ డిలే అవుతుంది. కాబట్టి ప్రభాస్ సినిమాల నిర్మాతలు అందరూ ఒక రకంగా గందరగోళ పరిస్థితిలో ఉన్నారు. ప్రభాస్ ఏ సినిమాకి డేట్స్ ఇస్తాడు, ఎప్పుడు సినిమాలు పట్టాలెక్కుతాయనే విషయంపై అయితే క్లారిటీయే లేదు.